ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 10వ అధ్యాయము 23వ వచనము. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషానను వారు. అర్పక్షదు పేలాహును కెనెను. పేలాహు ఎబెదెరును కెనెను. ఎబెదెరు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేగు. ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదు, షేలాపును, హస్మర్రా, మెతూను, మెరాహును, హదోరామును, ఉజూవులను, దిక్లాను, ఓబాలును, అబియాయలును, షేబాను, ఓఫీరును, హావీలను, మోబాకును కెనెను. వీరందరూ మొక్తను కుమారులు. మేషా నుండి సాపారుకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారు వారి జనములలో వారు వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.